అభివృద్ధి అంటే కేవలం అద్దాల మేడలను నిర్మించడం మాత్రమే కాదు. అసలైన అభివృద్ధి ఎప్పుడు జరుగుతుందంటే సామాన్యుడి యొక్క నైతిక ఎదుగుదల జరిగినప్పుడే అసలైన అభివృద్ధి జరుగుతుంది. సామాన్యుడి యొక్క నైతిక ఎదుగుదల ఎలా జరుగుతుందంటే అది కేవలం క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఆఫ్ మెడిసిన్ అనేది వాళ్ళకి అందినప్పుడు మాత్రమే జరుగుతుంది. ఈ విద్యా వైద్యం అనేది పేదవాడికి, ముఖ్యంగా ఎవరైతే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఉంటారో, అలాగే ఎవరైతే వెనకబడిన వారు ఉంటారో, ఎవరైతే బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు ఉంటారో వీళ్ళకి ఈ విద్య అలాగే వైద్యం అనేది చాలా ఖర్చుతో కూడిన పనులు. సో దీన్ని కనుక మనం వాళ్ళకి అవైలబుల్గా ఉంచితే, అంటే వాళ్ళకి ఫ్రీగా ప్రొవైడ్ చేయగలిగితే వాళ్ళ యొక్క నైతిక ఎదుగుదల అనేది ఈజీగా సాధ్యమవుతుంది. ఇక్కడ చెప్పేది ఏంటంటే మన ప్రీవియస్ గవర్నమెంట్, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ పేదవాడికి మేలు చేయాలనే ఆలోచనతో ఈ మెడికల్ కాలేజెస్ మొత్తం ఒక 17 మెడికల్ కాలేజెస్ని ఇనిషియేట్ చేసింది. ఒకసారి మనం ఈ మెడికల్ కాలేజెస్ హిస్టరీని కనుక చూసుకుంటే బిఫోర్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అంటే 2019 సంవత్సరానికి ముందు ఈ మెడికల్ కాలేజ్ అనేది చూసుకుంటే కేవలం 13 మెడికల్ కాలేజెస్ మాత్రమే ఉండేవి. ఈ మెడికల్ కాలేజీలో సీట్ రావాలంటే చాలా కష్టంగా ఉండేది. సో ఈ కష్టాన్ని విద్యార్థులకి తీసివేసి ఈ మెడికల్ కాలేజెస్ని, ఈ వైద్య విద్యను పేద ప్రజలకు మరింత చేరువగా చేయాలని ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేది ఈ కొత్తగా 17 మెడికల్ కాలేజెస్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అయితే వీటిలో వాళ్ళ 2024లో వాళ్ళ టెన్యూర్ ముగిసేసరికి కేవలం ఒక 5-6 మెడికల్ కాలేజెస్ని పూర్తిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసి వాటిని రన్నింగ్లో ఉండేటట్టు చూడగలిగారు. ఆ తర్వాత మిగతా కాలేజెస్కి వాళ్ళు ఫౌండేషన్ వేసి కొంతవరకు పనులు జరిగాయి, కానీ పూర్తి స్థాయిలో వాటిని పూర్తి చేయలేకపోయారు. అయితే